కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ముస్లింలు కదం తొక్కారు. మైనారిటీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన ముస్లింలతో గాజువాకలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కొత్త గాజువాక ఈద్గా నుంచి ప్రారంభమై కొనితి మార్కెట్ రోడ్డు, వంటిల్లు, పాత గాజువాక, చిరగాంట్యాడ మీదుగా తిరిగి కొత్త గాజువాక వరకు ప్రదర్శన కొనసాగింది. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని, మత సామరస్యాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. కొందరు నల్ల వస్త్రాలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్రం ఈ చట్ట సవరణను పునఃపరిశీలించి వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని గొంతెత్తి నినదించారు. మరోవైపు సెలవు దినం కావడంతో వేలాదిగా వచ్చిన ముస్లింలతో గాజువాక రహదారులు కిక్కిరిసిపోయాయి. పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ప్రదర్శనలో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు యునైటెడ్ ఫ్రంట్ తరపున విశాఖపట్నం సంబంధించిన 57 మసీదులు కలిపి ఈరోజు కేంద్రం తలపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించాము. దీనికి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపారు. సుమారు 5,000 నుండి 7,000 మంది దీనికి హాజరయ్యారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం అందరం కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయిలాగా ఉన్నాము. మాలో మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, అది చాలా తప్పు. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ మీరు మాలో గొడవలు పెట్టి మన బ్రిటిష్ వారు పరిపాలించినట్టు పరిపాలిద్దామని చూస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇది మేమందరం ఉదయం నుండి సాయంత్రం వరకు కలిసిమెలిసి తిరుగుతుంటాం. మాలో మాత్రం అలాంటి భేదాభిప్రాయాలు మీరు తేవద్దనేసి సభాముఖంగా, మీడియా ముఖంగా మీ అందరికీ చేతులు ఇచ్చి నమస్కరించి వేడుకుంటున్నాం. మా అందరినీ కలిసిమెలిసి ఉన్నట్టు చూడండి. అలాగే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మనం మీకు గతంలో కూడా ఒకసారి చెప్పాను, చైనా దగ్గర 98 లక్షల ఎకరాలు ఆక్యుపై చేసి ఉంది. గ్రామాలు కట్టి ఉంది. కావాలంటే ఆ ల్యాండ్ ని తీసుకొచ్చి మన భారతదేశంలో కలిపి మమ్మల్ని, మా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీరు చేస్తే యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక అభివృద్ధిగా పరచండి, ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి. కానీ మనలో తగులు పెట్టేసి మన దేశాన్ని ఇంకా కిందికి తీసుకెళ్ళకండి అనేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు దగ్గర వేలాది మంది ముస్లింలు, చిన్నపిల్లలు అందరూ వచ్చి వేడుకున్నది అదే. మేము అందరం కలిసిమెలిసి ఉంటున్నాం, మా దేశాన్ని అభివృద్ధి పరచండి, మా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు లెగిస్తే ఆ మసీదులో గుడి ఉంది, అక్కడ గుడి ఉంది అనేసి మీరు మాలో తగులు పెట్టడానికి చూస్తున్నారు. కానీ దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, విద్యను అభివృద్ధి చేద్దాం, వైద్యాన్ని అభివృద్ధి చేద్దాం, ప్రజల్ని ఫైనాన్షియల్ గా స్ట్రెంథన్ చేద్దామని ఎక్కడ మీరు చూడట్లేదు. మీరు ప్రజలందరూ అది గ్రహిస్తున్నారు, గుర్తిస్తున్నారు కూడా. అందు గురించి ఈ వక్ఫ్ సవరణ బిల్లుని మీరు వెనక్కి తీసుకోవాలనేసి అందరినీ సభాముఖంగా వేడుకుంటున్నాను.